ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడైన యేసు ప్రభు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొక నిజ సంఘటన మీకు జ్ఞాపకం చేసి ఆత్మీయంగా ప్రోత్సహించాలని నేను ప్రభుపక్షంగా ఆలోచన కలిగి ఉన్నాను. భూమి మీద అనేక మంది గొప్ప గొప్ప భక్తులు జన్మించి వెళ్ళిపోయారు. ఉదాహరణకి మాథ్యూ హెన్రీ అనే పేరు మనం వినగానే ఆయన గొప్ప వ్యాఖ్యానకర్తగా మనకు కనబడతాడు. చాలామంది వ్యాఖ్యానకర్తలు, యాడమ్ క్లార్క్ లాంటి గొప్ప గొప్ప వ్యాఖ్యానకర్తలు ఉన్నప్పటికీ కూడా మాథ్యూ హెన్రీ అనగానే మన మనసులో గొప్ప స్థానం ఆయన సంపాదించి వెళ్ళిపోయాడు. అలాగే సువార్థికులు, దేవుని యొక్క సువార్తను శక్తివంతంగా బోధించిన చాలామంది వ్యక్తున్నారు. కానీ జోనథాన్ ఎడ్వర్డ్ అనేటువంటి గొప్ప సువార్థికుడు ఆయన అమెరికా దేశంలో పుట్టి గొప్ప సేవ చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. సువార్థికులలో సువార్తను శక్తివంతంగా బోధించే విషయంలో అలాంటి వ్యక్తి పుట్టలేదు అని కూడా భక్తులు చెప్తా ఉంటారు. అలాగే బోధలో దేవుని వాక్య సత్యాన్ని, సువార్తను కూడా బోధించడంలో అగ్రగణ్యుడు, అలాగే ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అంటే ప్రసంగాల చక్రవర్తిగా పేరుగాంచినటువంటి సిహెచ్ స్పర్జన్ గారు, చార్లెస్ హెడెన్ స్పర్జన్ గారు, ఆయన 1803వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలోని ఎసెక్స్ అనే ప్రాంతంలో ఆయన జన్మించాడు. సుమారుగా 58 ఏళ్ళు ఆయన బ్రతికి భూమి మీద గొప్ప గొప్ప సేవ ఆయన చేశాడు. ఆయన తన చిన్న వయసులో, బాల్య వయసులో అంటే టీనేజ్లో తన 15వ ఏట ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా స్వీకరించి అదే ఏట నీటి బాప్తిసం పొంది ఆయన 16వ ఏట నుండే దేవుని వాక్యం బోధించడం ఆరంభించాడు. 19వ ఏటనే గొప్ప బోధకుడయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ దేశంలో లండన్ మహానగరంలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ టాబర్నెకెల్ అనేటువంటి ఓ గొప్ప సంఘానికి ఆయన కాపురై సుమారుగా 38 ఏళ్ళు ఆ సంఘానికి కాపురిగా ఉండి ప్రపంచమంతా దేవుని సువార్త ఆయన చాటించాడు. 100 పుస్తకాలు ఆయన రాశాడు. 100 సార్లకు పైగా దేవుని గ్రంథాన్ని చదివినటువంటి గొప్ప దైవజనుడు. అలాగే తన జీవితంలో 36,000 ప్రసంగాలు చేశాడు. అందులో ప్రత్యేకత ఏంటంటే ఒకసారి చెప్పిన ప్రసంగాన్ని ఇంకొకసారి చెప్పకుండా, ఆయన చేసిన ప్రసంగం మరలా చేయకుండా 36,000 ప్రసంగాలు చేశాడు. అలాగే తన జీవిత కాలంలో ఆయన సుమారుగా 10 మిలియన్ ప్రజలకు, అంటే 1 కోటి మంది ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించాడు అని ఆ పండితులు లెక్క కట్టారు. తర్వాత బైబిల్ గ్రంథం మీద 49 వాల్యూమ్స్ ఆయన గొప్ప వ్యాఖ్యానం కూడా చేశాడు. 100 గ్రంథాలను ఆయన వ్రాశాడు. ఆయన ప్రసంగాలు, రాతలు చాలా శక్తివంతంగా, లోతుగా ఉంటాయి. ఆయన పెద్దగా చదువు లేకపోయినా ఆంగ్లంలో మహాపాండిత్యం సంపాదించాడు. అలాగే ఆయన గణిత శాస్త్రంలో కూడా గొప్ప పాండిత్యం సంపాదించాడు. లాటిన్, హీబ్రూ, అలాగే గ్రీకు భాషల్లో కూడా గొప్ప పాండిత్యం సంపాదించాడు. అయితే తన చివరి కాలంలో కొంతమంది వచ్చి ఆయన ప్రశ్నించారు, ఏమండి మీ జీవితంలో ఇన్నిసార్లు బైబిల్ చదివారు, ఇన్ని వేల ప్రసంగాలు చేశారు, లక్షల కోట్ల మందికి దేవుని వాక్యం బోధించారు, మీరు ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించారు, ఎంత గొప్పవారండి అని అన్నప్పుడు ఆయన ఇలా చెప్పాడంట, ఈ మహాసముద్రం వంటి బైబిల్లో నాకెంత తెలుసు అంటే
ఒక నీటి బుట్టంత తెలుసు అన్నాడట. ఈ మహాసముద్రమంతా బైబిల్లో నాకు నీటి బుట్టని తెలుసు, నన్ను మీరు గొప్పగా అనొద్దు. పరలోకమందున్న దేవుడు ఆయన సర్వజ్ఞాని, ఆయన మించిన బోధకులు లేడు. ఈ బలహీన దీనదాసుడు దేవుడు అప్పగించిన పని మాత్రమే చేశాడు. దయచేసి నన్ను గొప్ప చేయకుండా, నన్ను గనపరచకుండా, నన్ను ప్రేమించి రక్షించి నాకు ఈ పరిచయం అప్పగించి తన పనిలో వాడుకున్న ఆ దేవుని ఘనపరచునని తను తాను వినయపూర్వకంగా తగ్గింపుతో చెప్పాడట. వారు ఆ మాటలు లిఖించి వారు ప్రపంచానికి అందించారు. ప్రియమైన వాళ్ళారా, మనం ఒక చిన్న పాట పాడితే, ఒక మంచి ప్రసంగం చేస్తే 10 మంది మెచ్చుకుంటే ఎంతో విరవేగిపోతాం. కానీ ఇంత గొప్ప బోధకుడు, నేటికి కూడా ఆయన లాంటి బోధకుడు పుట్టలేదు అని ప్రపంచంలో గొప్ప స్థానం సంపాదించినటువంటి ఆ ధైర్యుడు ఎంత తగ్గించుకున్నాడు. మనం ఎంత ఎదుగుతున్నా దేవుల్లో ఒదుగుతూ తగ్గించుకుంటూ మనకిచ్చిన వరాన్ని బట్టి, స్వరాన్ని బట్టి, భారాన్ని బట్టి, సేవను బట్టి, సమస్తాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను.